నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది అంటారు. అదేవిధంగా అతి ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది అంటారు. ఎందుకు అడుగుతున్నానంటే ఈ విషయము షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందంటారు, దీని ప్రభావం ఎంత మేర ఉండనుందంటారు, మరి దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇది ఇక్కడ ఏంటి అంటే, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త ఉత్సాహం తొంగి చూస్తున్నది. మొత్తం ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ ఓట్లే. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది అన్న ఒక బలమైన దీంతో మొత్తం అక్కడంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ లేకుండా పోయింది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ అక్కడ ఉండేటప్పటికి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా అటు షిఫ్ట్ అయింది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఏమో ఒక రకమైన వ్యతిరేకత వచ్చింది. అదే సమయంలో రెడీగా అక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ నాయకులు, ఓటర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూశారు. జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే తన సొంత నాయకత్వాన్ని నిర్మించుకోవటం అనేది ఒక 20% జరిగింది. 80% కాంగ్రెస్ నాయకులే ఇందులో ఉన్నారు. అదే విధంగా ఓటర్లు కూడా మొత్తం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటర్లే ఇందులో కూడా ఉన్నారు. వాళ్ళ కన్వర్షన్ ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే, వాళ్ళని ఇప్పుడు ఓటు కన్వర్ట్ చేసుకోవాలి కదా, వాళ్ళని ఏం చేశాడు అంటే క్రిస్టియన్ ఓట్లు, దళితుల్లో క్రిస్టియన్ల ఓట్లు ఇవన్నీ నాకు సంబంధించిన ఓట్లు, అదే విధంగా రెడ్డి కులం ఓట్లు ఇవన్నీ నాకు సంబంధించిన ఓట్లు అని చెప్పి అంతవరకే కన్సాలిడేట్ చేసుకోవటం మొదలు పెట్టాడు. కాంగ్రెస్ పార్టీకి చాలా రకరకాల కులాలు, మతాలు అన్నీ కలిసి ఉంటాయి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకులో. ఆ సమయంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ మొత్తాన్ని కన్సాలిడేట్ చేసుకోవటం మానేసి జగన్మోహన్ రెడ్డి ఓన్లీ క్రైస్తవుల ఓట్లు, రెడ్ల ఓట్లు మాత్రమే కన్సాలిడేట్ చేసుకున్నాడు. అంటే ఇదంతా ఒక రకమైన ఈ సామాజిక విశ్లేషణ చేస్తే తప్ప మీరు అడిగిన క్వశ్చన్ కి సమాధానం రాదు. అందుకని నేను ఇంత ఎలాబొరేట్ గా చెప్తూ ఉన్నాను. ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఇంకోటి బలంగా ఉంటుంది. అంటే ఈయన డెవలప్ చేసుకున్న ఓటు బ్యాంకు సంగతి పక్కన పెడితే మొత్తం ఓవరాల్ గా ఓటు యాంటీ గవర్నమెంట్ ఓట్ బ్యాంక్, దాన్ని యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అంటారు. అది జగన్ ప్రభుత్వం మీద చాలా తీవ్రంగా ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా, అంటే రూలింగ్ పార్టీ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. దేశంలో దీంట్లో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత యాంటీ ఇన్కంబెన్సీ కనపడలేదు. అంత తీవ్రమైన ప్రజా వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కనపడుతున్నది. అంటే ఏంటి, మొత్తం యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అక్రమాలకు, అరాచకాలకు, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో వాళ్ళ వైపు వీళ్ళందరూ ఆలోచిస్తారు. సో యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అంతా కూడా తెలుగుదేశం వైపు వచ్చింది, ఆల్రెడీ వచ్చేసి ఉన్నది. ఇది దాదాపుగా 2.5 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తున్న ప్రాసెస్. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు 3 ప్రాంతాల్లో, రాయలసీమ, సెంట్రల్ ఆంధ్ర, ఉత్తరాంధ్ర, ఈ 3 ప్రాంతాల్లో 3 పబ్లిక్ మీటింగులు పెట్టాడు ఒక 2.5 సంవత్సరాల కింద. అప్పుడు ఆ పబ్లిక్ మీటింగులకి రాయలసీమలో ముఖ్యంగా కర్నూలులో మీటింగ్ పెడితే దానికి అసలు అక్కడ తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో అంటే 3 సంవత్సరాల కిందట కొంత బలహీనంగా ఉంది. తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతంలో కర్నూలు జిల్లా ఆ ఏరియాలో విపరీతమైన క్రౌడ్ వచ్చింది. ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజలు సమీకరణ అవుతూ వచ్చారు. అది ఇప్పుడు కన్సాలిడేట్ అయిపోయి ఉన్నది. అది యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ తెలుగుదేశం వైపు కంప్లీట్ గా వచ్చేసి ఉన్నది. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తాన్ని కన్సాలిడేట్ చేసుకోకుండా కేవలం 1% ఆఫ్ ఓట్లు కాంగ్రెస్ ఓట్లని మాత్రమే కన్సాలిడేట్ చేసుకున్నాడు. ఈ యాంటీ గవర్నమెంట్ ఓట్లన్నీ కూడా, యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఫ్యాక్టర్ తో వచ్చే జనరేట్ అయ్యే ఓట్లు కూడా, వాటిట్లో కాంగ్రెస్ అనుకూలురు ఉన్నారు, తెలుగుదేశం అనుకూలురు ఉన్నారు. తెలుగుదేశం అనుకూలురు తెలుగుదేశం వైపు వచ్చేస్తారు. కాంగ్రెస్ అనుకూల ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి తెలుగుదేశం వైపు రాలేక, ఎంత యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా కానీ తెలుగుదేశం వైపు రాలేని పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి జగన్మోహన్ రెడ్డికే ఓటేద్దామన్న ఐడియాకు వచ్చేవాళ్ళు. గత ఎన్నికల్లో అట్లా వచ్చారు. ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక రకమైన హోప్ వచ్చింది. దాంతో జగన్మోహన్ రెడ్డి మీద కోపంగా ఉన్న వర్గాలన్నీ కూడా ఏవైతే తెలుగుదేశంలోకి రావటానికి ఇబ్బందిగా ఫీల్ అవుతాయో
ఆ వర్గాలన్నీ కూడా షర్మిలకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఉన్నదే కాంగ్రెస్ పార్టీ ఓటు. ఆ ఓటు అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఒకసారి వచ్చింది కానీ కన్సాలిడేట్ కాలేదు. వచ్చిన తర్వాత కన్సాలిడేట్ చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు అంటే జగన్మోహన్ రెడ్డికి పార్టీ వ్యవస్థ లేదు. అక్కడ పార్టీ వ్యవస్థ అంతా జీరో. కేవలం పోలీసుల మీదే ఇంతకాలం రాజ్యం చేశాడు, పోలీసులనే ఆధారం చేసుకొని. ఇప్పుడు ఏంటి అంటే షర్మిల రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత అక్కడ విపరీతమైన మార్పులు వచ్చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంకు మళ్ళీ రీగెయిన్ అవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి దెబ్బ పడుతున్నది. తెలుగుదేశం ఆల్రెడీ కన్సాలిడేట్ అయి ఉన్నది. మొత్తం తటస్థంగా ఉన్నవాళ్ళు తెలుగుదేశం పార్టీ అభిమానులు అయితే ఎటు ఇటే ఉంటారు అనుకోండి. ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్లో 80% ఓట్లు తెలుగుదేశం వైపు వచ్చేసి ఉన్నాయి. అందుకని ఇప్పుడు మొత్తం మీద ఓవరాల్గా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత బలహీనంగా తయారై ఉన్నది. దానికి తోడు ఈ ఎమ్మెల్యేల సీట్లని మార్చటం, ట్రాన్స్ఫర్ చేయటం, వీటితోటి అసలు మొత్తం విపరీతమైన కమోషన్ ఉంది. అంటే సంచలనం కలుగుతూ ఉన్నది ఆ పార్టీలో. ఈ నాయకులకే నమ్మకం లేని పరిస్థితి ఏర్పడ్డది. ఈ క్రమం అంతా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో పులివెందుల గురించి మీరు అడిగారు. పులివెందులు ఒక్కటే కాకుండా ఉమ్మడి కడప జిల్లా మొత్తం కూడా షర్మిల ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఒక్క షర్మిలే కాదు, వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి కూడా వచ్చింది. షర్మిల, సునీత కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఏమైంది అంటే మొత్తం అక్కడ వైఎస్ ఫ్యామిలీ అంతా ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడు ఒకవైపు అయిపోయాడు. ఉమ్మడి కడప జిల్లా మొత్తం దీని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతున్నది. దాంతో ఏమైంది అంటే ఈ మొత్తం అక్కడున్న వాతావరణం అంతా కూడా షర్మిల వైపు చూస్తూ ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ అక్కడ పుంజుకొని ఉన్నది. షర్మిల ఎంట్రన్స్ తోటి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అంతా కూడా షర్మిల వైపు చూస్తూ ఉన్నది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా, వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నా వైఎస్ వివేకానంద రెడ్డి అన్నా ప్రజల్లో చాలా ఇప్పటికీ కూడా సింపతి ఉన్నది. కాకపోతే ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబంలో ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయనకి సంబంధించిన వ్యవహారాలు అంటే అక్రమాస్తుల కేసులు, ఈ బాబాయ్ మర్డర్ కేసులు, ఇవన్నీ అందరికీ తెలిసినా కానీ అందరూ సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే షర్మిల బయటకు వచ్చి ప్రశ్నిస్తున్నదో, షర్మిలకు ఎప్పుడైతే సునీత తోడైందో, అప్పుడు వీళ్ళందరూ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి మీద కోపంగా ఉన్నవాళ్ళు, జగన్మోహన్ రెడ్డిని అంటిపెట్టుకొని ఇప్పటి వరకు ఉన్న వాళ్ళల్లో కూడా తిరుగుబాటు మొదలైంది. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తూ ఉన్నారు. బయటకు వచ్చేయటం వల్ల మొత్తం ఉమ్మడి కడప జిల్లా మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. మరి ముఖ్యంగా పులివెందులో చూస్తే పులివెందుల్లో పసిపిల్లవాడిని అడిగినా కానీ వివేకానందరెడ్డి మర్డర్ ఎట్లా జరిగిందో చెప్తాడు. ఇన్ని రోజులు ఏంటంటే వాళ్ళు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే షర్మిల, సునీత వచ్చేసి అక్కడ తిరుగుతున్నారో మొత్తం కంప్లీట్గా మొత్తం ప్రజల్లో మార్పు కనపడుతూ ఉన్నది. ఎవరైతే తెలుగుదేశం వైపు రావటానికి ఇంతకాలం ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ షర్మిల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. తెలుగుదేశం వైపు రావటానికి ఇబ్బంది పడి ఇంకా తప్పదులే జగన్మోహన్ రెడ్డికే ఓటేద్దాం అని కొంత బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ అంతా ఇప్పుడు షర్మిల వైపు వెళ్ళిపోతున్నది. అందుకని పులివెందుల్లో కూడా మీరు చూస్తే చాలా రాజకీయ మార్పులు చాలా జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే బీటెక్ రవి ఉన్నాడో ప్రస్తుతం ఇన్ఛార్జి, తర్వాత ఆయన్నే క్యాండిడేట్గా డిక్లేర్ చేయడానికి అవకాశం ఉంది. ఆయన్ని ఎప్పుడైతే కిడ్నాప్ చేశాడో, ఎవరు చేశారు తెలియదు, పోలీసులు అయితే తీసుకెళ్లారు. మీడియా గొడవ చేయబట్టి ఆయన బయటకు వచ్చాడు, లేకపోతే ఏమయ్యేదో ఊహించడానికే కష్టం. అటువంటి పరిస్థితుల్లో బాగా సింపతి జనరేట్ అయింది. సో బీటెక్ రవి స్ట్రాంగ్గా ఉన్నాడు ఒకవైపు, ఇంకోవైపు షర్మిల రాజకీయ రంగ ప్రవేశం చేసింది. షర్మిల అసెంబ్లీకి పోటీ చేయదు. షర్మిల నేను అనుకోవటం కడప పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తుంది. పులివెందుల్లో మరి ఎవరు పోటీ చేస్తారు? పులివెందుల్లో అంటే సునీత రెడ్డికి అక్కడ ఓటు హక్కు లేదనుకుంటాను నేను అనుకోవటం. ఆమెకి తెలంగాణలో ఓటు హక్కు ఉన్నది. కాబట్టి వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మని పులివెందుల క్యాండిడేట్గా దించబోతున్నారు నాకు తెలిసినంతవరకు. అదే గనక జరిగితే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి అసలు తీవ్రమైన పోటీ ఎదుర్కొంటాడు. కడప పార్లమెంట్లో షర్మిలకి మెజారిటీ రావడానికి అవకాశం కనపడుతూ ఉన్నది. తర్వాత ఎట్లా జరుగుతుందో మనకు తెలియదు కానీ బట్ షర్మిలకు మాత్రం అంత ఊపు కనపడుతున్నది. పులివెందుల్లో కనుక సౌభాగ్యమ్మ రంగంలోకి దిగితే, వైఎస్ వివేకానందరెడ్డి భార్య
అప్పుడు జగన్మోహన్ రెడ్డికి మాత్రం కష్టము. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ముఖం చూస్తాడు అన్న గ్యారంటీ కూడా ఉండకపోవచ్చు. మరైతే ఈరోజు వైనాట్ 175 అనే ప్రక్రియలో భాగంగా షర్మిల గారు రాజకీయ రంగప్రవేశం చేసిన తర్వాత అతి ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా ఉండనుంది అనేది మనకు చాలా బాగా వివరించారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.